అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. ఈరోజు మీకు నేను ఆనపగింజల పులావ్ చూపించబోతున్నాను. ఇవి ఆనపగింజలు. వీటిల్ని మనం ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న తర్వాత ఈ గింజలన్నిటినీ వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనపగింజలు యాడ్ చేసుకోవాలి. ఈ ఆనపగింజలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు అంతా పట్టే విధంగా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. ఆనపగింజల పులావ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.